హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మినీ బ్లాగ్లో వచ్చేసి మీలో ఎవరికైనా జలుబు తలనొప్పి అలా ఏమైనా ఉంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మీకు ఒక 2 చిట్కాలు అయితే చెప్తానండి. నేను కూడా మా బాబుకి అయితే ట్రై చేశాను. ఈ చిట్కా చాలా బాగా పనిచేసిందండి. మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఇదైతే ట్రై చేసి చూడండి, చాలా వరకు బాగా తగ్గిపోతుంది. ఇలా ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఇలా తమలపాకు ఉంటుంది కదండి, తమలపాకు ఇలా కట్ చేసుకొని ముక్కలుగా అందులో వేసేసి అందులో 2-3 చెక్క అలాగే 2-3 లవంగాలండి అందులో వేసి బాగా మరిగించుకోవాలి. మనకి వాటర్ చాలా పోయేంత వరకు బాగా మరిగించుకోవాలండి. మనకి కలర్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది బాగా మరిగిన తర్వాత. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆ వాటర్ తీసుకొని గోరువెచ్చటి వాటర్ అయిపోయిన తర్వాత తాగితే మనకు ఉన్న జలుబు తలనొప్పి గొంతు నొప్పి ఇలా అన్నీ కూడా తగ్గిపోతాయండి. మేమైతే ట్రై చేసాము, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొకటి అయితే అండి, ఇలా పాలునైతే స్టవ్ పైన పెట్టి వెలిగించుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసేసుకొని ఒక గ్లాస్లో పోసుకొని అందులో పసుపు యాడ్ చేసుకోవాలండి. ఒక 1/4 టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకొని గోరువెచ్చటి పాలల్లో వేసుకొని తాగితే మనకున్న జలుబు గొంతు నొప్పి అనేది తగ్గిపోతాయండి. ఇందులో మనకి కావాలనుకుంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొద్దిగా ఘాటుగా అనిపిస్తుంది. తప్పకుండా ఈ 2 చిట్కాలు అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. మేము కూడా మాకు ఎప్పుడు ఇలా జలుబు తలనొప్పి గొంతు నొప్పి వచ్చిందంటే మేము ఈ విధంగా ఈ 2 చిట్కాలను అయితే పాటిస్తామండి. చాలా వరకు పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.